ధనస్సు రాశి వ్యాపార మూలకంగా వృత్తి మూలకంగా లాభాలు. తులారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీనరాశి వారి సంతానం ద్వారా లాభము. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. భక్తివన్ తెలుగు వన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాస శుక్లపక్ష తదియ మంగళవారం. తదియ సాయంత్రం 6:45 వరకు. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:50 వరకు. వర్జన్ రాత్రి 8:40 రాత్రి 10:09 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:05 నుండి 8:56 వరకు. రాత్రి 10:48 11:33 వరకు. సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:21. అమృత గడిల ఉదయం 5 గంటల నుండి 6:08 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు మంగళవారం కావడం వల్ల. వైద్యుతి రాత్రి 10:21, తైతుల కన్నా ఉదయం 7:58, గరంజీ సాయంత్రం 6:45. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు అనుకూలం, కానీ రాని బాకీలు వసూలు అవడం వల్ల పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారి గృహంలో అనుకూల సంచారం వల్ల గ్రహాలు అన్ని రంగాల వారికి అనుకూలం, ధనవృద్ధి. మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. అన్ని పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి వారి వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చుట, శత్రువులు వశమయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారి భూ సంబంధిత వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వల్ల లాభాలు, ధనవృద్ధి, సంఘంలో గౌరవము. కన్యారాశి వారి ఉన్నత స్థితి, ధనవృద్ధి, విజయందు అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. అలాగే తులారాశి వారి మిశ్రమంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ధనం వస్తుంది కానీ అధికంగా వ్యయమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. పొదుపు ఎంతైనా అవసరం. ధనస్సు రాశి వారి వ్యాపార మూలకంగా వృత్తి మూలకంగా లాభాలు, ఉద్యోగంలో కూడా పురోగతి ఉండే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారి ఆరోగ్య లాభం, నూతన పరిచయాల వల్ల ధనలాభం ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ దాటుకుని ధైర్యంగా దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి వారి సంతానం ద్వారా లాభము, శుభకార్యాలు కలిసి వచ్చుట, ప్రయాణ సౌఖ్యం కూడా ఉండే అవకాశం. తదియ మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన దర్శనానికి కూడా ఈరోజు అనుకూలం.